ఒక రామాలయం సంబంధించింది మా ఇంటి దగ్గరలో అనమాట. ఇది రామాలయం సంబంధించిన కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం వర్క్ చేసాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన బాత్రూమ్ ప్లంబింగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను నేను. కరెక్ట్గా వాటర్ కూడా ఏమవుతుందంటే అలా పెడితే కాలువ నీళ్లు మనం సైట్ లోకి వస్తున్నాయి అనమాట. లోడ్ పెరిగే కొద్ది పైప్ యొక్క సైజ్ అనేది కూడా మనం పెంచుకుంటూ వచ్చాం. చాంబర్ కన్స్ట్రక్షన్ లోనే ఎస్టాబ్లర్ కప్లింగ్ కానీ లేదా మీకు కుదిరితే PVC కప్లింగ్ కానీ ఎంత లెవెల్ చేస్తే మనకి నీళ్లు ఎంత ఎక్కడ కూడా చుక్క కూడా ఆగదనమాట. అలా ఆగకుండా కన్ఫర్మ్ అయిన తర్వాతే మేము చిన్నపిల్లలు పాస్ పోసుకున్నా గానీ ఏమవుతుందంటే చిరాకు లేకుండా ఉంటది, ఒక మూలకు ఉంటది అనమాట. ఆ ఇల్లే మనిషి కాలు జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వినే ఉంటారు, బాత్రూంలో పడిపోయి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మీకు చుట్టూరు కూడా మీకు తెలిసిన వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తాను కదా, మీకు ఆల్రెడీగా నేను షార్ట్ వీడియో చెప్పాను. ఒక కళ్యాణ మండపం సంబంధించిన శానిటరీ వర్క్ అనమాట ఇది. సో పడమర నుంచి తూర్పు వైపుకి 170 అడుగుల లైన్ అనమాట. సో వాటర్ అనేది ఈ ఫౌండేషన్ అనేది మహా అయితే అర్ధగజం మించి లేదనమాట. దీంట్లో ఇలా లైన్ చేసాం, ఎలా మెయింటైన్ చేస్తాం, నీళ్ళు ఆగకుండా ఎలాగా మనం ఈ వర్క్ చేసాం అనేది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రామాలయం సంబంధించింది మా ఇంటి దగ్గరలో అనమాట. ఇది రామాలయం సంబంధించిన కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం వర్క్ చేసాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన బాత్రూమ్ ప్లంబింగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదా ఎన్గార్డ్లో కుదిరితే ఎన్గార్డ్లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి పడమర ఫేసింగ్ అనమాట. సో సిమెంట్ రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు నుంచి ఫౌండేషన్ పెద్ద ఏం లేదు, మహా అయితే పెద్ద అర్ధగజం. అక్కడ నుంచి మన కాలువకి రావాలి. మళ్ళీ లోన్ తూర్పు వైపు 170 అడుగులు పైప్ లైన్. అంటే ఎలా చూసుకున్నా 10 అడుగులు కంగులు వేసుకున్నా 18 అంగాలు అయిపోతుంది అనమాట. దానికి మళ్ళీ సిమెంట్ రోడ్లోంచి కింద నుంచి రావాలి. ఈ కరెక్ట్ గా వాటర్ కూడా ఏమవుతుందంటే అలా పెడితే కాలువ నీళ్లు మనం సైట్ లోకి వస్తున్నాయి అనమాట. ఇక్కడ మేము ఏం చేసామంటే, మనం 10 అడుగులకి అంగుళం చొప్పున వాటర్ పెట్టాలి అంటే మనం కాలంలోంచి మనకు సైట్ లోకి మళ్ళీ రివర్స్ నీళ్ళు వచ్చేస్తాయి వర్షం వస్తే. దాని ప్రకారంగా చేయకుండా మేము ఏం చేసాం, వేసింది PVC పైపులు. అదే మట్టి పైపులు అనుకోండి, 10 అడుగులకి అంగుళం లేదా అంగుళన్నర కంపల్సరీగా కావాల్సిందే. సిరామిక్ పైపులు అంటారు, లేదా మట్టి పైపులు అంటారు, లేదా స్టోన్ వేర్ పైపు కూడా అంటారు వాటిని. సో మనం ఏం చేసామంటే PVC పైపులు వాడడం వల్ల వాటర్ని దారం టైట్గా లాగి 60 అడుగులకి 4 అంగుళాల చొప్పున 60 అడుగులకి 4 అంగుళాల చొప్పున మనం ఈ వాటర్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఆ ప్రకారంగా వైర్ దారం బాగా టైట్గా అటు ఇటు పలుగులు పాతేసి టైట్గా లాగి మొత్తం అన్ని పైపుని జాయిన్ చేసేసి చాంబర్లో స్టెప్ బై స్టెప్ దింపకుండా కూడా ఒకే లైన్ చేసి దాంట్లో మనం ఈ హాఫ్ వే అంటే మనకి ఒక పైన పైప్ పైన ఒక హాఫ్ కట్ చేసి మన కార్తీక మాసంలో అడ్డప్పులు ఎలాగైతే ఉంటాయో ఆ ప్రకారంగా కట్ చేసి దాన్ని మేము లైన్ చేసాం అనమాట. దానివల్ల మనం వాటర్ తేలిగ్గా చేయగలిగాం. అలాగే సిమెంట్ రోడ్డు కన్నా కూడా ఒక 4 అంగుళాల పైపు ఉండేలాగా రేపొద్దున ఫ్యూచర్ లో ఇంకో రోడ్డు పడినా గానీ ఇబ్బంది లేకుండా మనం ఈ వర్క్ అయితే చేయగలిగాం అనమాట. సో మనం PVC పైపుల వలన ఈ వాటర్ అనేది తగ్గించుకోవచ్చు. అవసరం అయితే 10 అడుగులకి అరంగం కూడా పెట్టుకోవచ్చు అండి. PVC పైపులో అంత అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అలాగే ఈ పైపులు కూడా మనం 6 ఇంచెస్ పైపులు వాడడం, అలాగే ఈశాన్య నుంచి ఆగ్నేయానికి 5 ఇంచెస్ పైపులు వాడడం, అలాగే ఆగ్నేయంలో బాత్రూమ్ సంబంధించింది 4 ఇంచెస్ పైపులు వాడడం. సో అలాగా లోడ్ పెరిగే కొద్ది పైప్ యొక్క సైజ్ అనేది కూడా మనం పెంచుకుంటూ వచ్చాం. ఈ రెయిన్ వాటర్ సంబంధించిన పైప్ లైన్ కూడా మనం ఫ్యూచర్ లో కలుపుకునే విధంగా, అంటే మనం చాంబర్ కన్స్ట్రక్షన్ లోనే ఎస్టాబ్లర్ కప్లింగ్ కానీ లేదా మీకు కుదిరితే PVC కప్లింగ్ కానీ ఏ రకంగా కానీ మనం రేపొద్దు మళ్ళీ చాంబర్ కుట్టి కలుపుకునే పని లేకుండా కన్స్ట్రక్ట్ చేసినప్పుడే మనం ఈ కప్లింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అలాగే కంపల్సరీగా ఇలాగా బాత్రూమ్ సంబంధించిన పైపులు వచ్చినప్పుడు కింద కంపల్సరీగా మనం పాయిలు వేసుకొని దారానికి దాని మీద కంపల్సరీగా బెడ్ అయితే వేసుకోవాలండి. జిగురు నేల కానీ ఇది ఇంచుమించు 5-6 అడుగులు గొయ్యి అయితే పోడ్చడం జరిగిందనమాట. దిగే అవకాశం ఉంటది. సో మనం కంపల్సరీగా బెడ్ వేసి ఆ పాయిల్ ప్రకారంగా మనం పైప్ లైన్ చేసి దారానికి ఒకే పైపు, ఎన్ని అడుగులు పైప్ అయినా కానీ ఒక పైపు ఉండే విధంగా ఒక పైపు లాగే లైబుల్ చేయాలన్నమాట. ఎంత లైబుల్ చేస్తే మనకి నీళ్లు ఎంత ఎక్కడ కూడా చుక్క కూడా ఆగదనమాట. అలా ఆగకుండా కన్ఫర్మ్ అయిన తర్వాతే మేము చాంబర్ దిమ్మలో అంటే సపోర్ట్ దిమ్మలు కట్టడం కానీ అలాగే ఈ పైప్ లైన్ మీద ఈ చాంబర్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ చేసామన్నమాట. ఫస్ట్ మనం లైన్ నడిపించి మనం ఎక్కడ చాంబర్లో అక్కడ మనం ఓపెన్ చేసుకొని అంటే పైప్ని కట్ చేసి హ్యాండ్ మెషిన్తో సాయంతో కట్ చేసి మనం అప్పుడు నీళ్ళు పోసి చెక్ చేసుకొని ఎక్కడ నీళ్ళు అవుతున్నాయో చెక్ చేసుకొని అప్పుడు మనం ఈ చాంబర్ కన్స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అలాగే పీ డ్రాప్లు ఇచ్చాం. పీ డ్రాప్లు ఇచ్చడం వల్ల కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఫ్లోరింగ్ లాగినప్పుడు ఏ చాంబర్కి 2 చాంబర్ మధ్య ఉన్న ఫ్లోరింగ్ని ఆ ఫీ డ్రాప్లోకి ఉంచుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా పెద్ద వర్షం వచ్చినప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా త్వరగా ఆ ఫ్లోరింగ్ మీద ఉన్న వాటర్ అంతా కూడా ఈ పైపు గుండా బయటకు పోతుంది అన్నమాట.
సో చూసారు కదా, ఇక్కడ సంబంధించిన మనం ఇప్పుడు ఈశాన్యంలో ఉన్నామన్నమాట. ఈశాన్యంలో మనకి ఎదురుగా షట్టర్ కనబడుతుంది, అది వంటశాల అనమాట. అలాగే ఈశాన్యంలో చాంబర్ ఏం చేసామంటే ఇక్కడ ఓన్లీ ఎక్కువ నీళ్లు కానీ ఏమైనా కప్పుకున్న వంటశాల సంబంధించి కడుక్కున్నా కానీ పీ డ్రాప్ ఇచ్చామండి. పీ డ్రాప్ అయితే పెద్ద సైజు పీ డ్రాప్ ఇచ్చాం. దానికి చిన్న మేనహోల్ తయారు చేసాం అనమాట. ఎందుకంటే వీళ్ళు నీళ్ళు ఎక్కువగా లోడ్ ఆడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏమైనా ఈ వంటశాల సంబంధించి ఇక్కడ ఏమైనా కడిగినా కానీ పోయే విధంగా. మరి పీ డ్రాప్ అయితే బిల్లు ఇవ్వచ్చు కదా, పీ డ్రాప్ ఎందుకు అనుకోవచ్చు. మనకి ఏం చేసామంటే మీరు చూసారు కదా వీడియోలో 4 బాత్రూమ్ అయితే వచ్చినాయి అనమాట అవుటర్స్కి. ఆ 4 బాత్రూమ్ సంబంధించిన ఈ సెప్టిక్ ట్యాంక్ ఏ కానీ లేదా దానికి సంబంధించిన వాటర్ ఓవర్ఫ్లో వాటర్ కానీ కలపడం అయితే జరిగింది. దానివల్ల ఖచ్చితంగా పీ డ్రాప్లు ఆ స్మెల్ని ఆఫ్ చేయాలంటే పెద్ద సైజు పీ డ్రాప్లు ఖచ్చితంగా వాడవలసిందే. దానివల్ల మనం పీ డ్రాప్లు వాడడానికి కారణం. అలాగే మనకి ఇక్కడ మీరు చూస్తాను కదా, ఇది వచ్చి మనకంతా వాష్ ఏరియా అనమాట. అంటే వీళ్ళు అంట్లో ఏం కడుక్కున్నా కానీ దాని ఒక దెమ్మలా కట్టారు. తర్వాత ఫ్లోరింగ్ లెవెల్కి వచ్చేస్తే అలాగే ఇప్పుడు మనకి ఇది ఇక్కడ వంటలు జరుగుతాయి అనమాట. వంటలు జరిగినప్పుడు మనకి గింజ ఉలిగినా కానీ ఏమైనా ఇక్కడ కూడా కడుక్కున్నా కానీ ఇక్కడ ఒక పీ డ్రాప్ సెట్ చేస్తాం. ఇవి మీరు చూస్తున్న వచ్చి మనం చాంబర్ అయితే చేసాం కదా, దానికి సంబంధించిన చాంబర్ క్యాప్స్ అంటారు లేదా బెల్ల కూడా అనొచ్చు. సో ఈసారి మూల మనం గీత గీసాం చూసారు కదా, ఆ గీతని కొద్దిగా ఒక 2 గంటలు దించుతాం అనమాట. దాంట్లో ఒక పెద్ద సైజ్ పీ డ్రాప్ ఏర్పాటు చేస్తాం. మీకు పైప్ వెనకాల కనబడుతుంది కదా, దాని గురించి అది పైప్ అయితే లైన్ చేసాం అనమాట. చాంబర్ గా చేసినప్పుడు మళ్ళీ కొట్టే పని లేకుండా మొత్తం పైపులు కానీ కప్లింగ్ అన్ని చేసుకోవడం మంచిదండి. మనం ఎందుకంటే ఎంత నీట్ గా చేసి తర్వాత పాలగొడితే ఏమవుతుందంటే ఒక ప్యాచ్ లా కనబడుతుంది అనమాట. కొత్తగా చేసినప్పుడు ఆ ప్యాచ్ అవుతుందంటే ఓనర్ గారికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకి కూడా ఒక రకంగా మనకలా కనబడుతుంది అనమాట. దీంట్లో ఈ 4 బాత్రూమ్ వచ్చింది కదా, ఈ 4 బాత్రూమ్ సంబంధించిన ఏం చేసామంటే 2 ఇండియన్ టాయిలెట్లు వేసుకోవడం జరిగింది. అలాగే 2 వెస్ట్రన్ టాయిలెట్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 4 బాత్రూంలో కూడా స్నానం చేసుకునేలాగే మనం ఇక్కడ నాన్ టాప్ అయితే సెట్ చేయడం జరిగింది. ఫ్లోర్ ట్రాప్లు ఇక్కడ చూసారు కదా, ఈశాన్యంలో పెట్టకుండా ఆపోజిట్ లో పెట్టాం అనమాట. అంటే వాయుమూలు పెట్టాం, గుమ్మాలకి దగ్గర లేకుండా గుమ్మాలకి ఎదురుగా ఉండేలాగా పెట్టేసాం. దీనివల్ల ఏంటంటే ఏమైనా గొప్ప చిన్నపిల్లలు లేదా లేడీస్ గొప్ప పాస్ పోసుకున్నా కానీ ఏమవుద్దంటే చిరాకు లేకుండా ఉంటుంది, ఒక మూలకు ఉంటుంది అనమాట. దాన్ని తొక్కాల్సిన అవసరం ఉండదు. అదే ఈశాన్య మూల కొంతమంది చేస్తంగా పోయి ఈశాన్య మూలే కావాలి నాకని అంటే ఆ చిన్నపిల్లలు అక్కడే పాస్ పోసేస్తూ ఉంటారు, లేడీస్ అక్కడే పాస్ పోసేస్తూ ఉంటారు. వెళ్ళే మనిషి అది తొక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే వాస్తు కన్వీనియంట్ వచ్చినప్పుడు కన్వీనియంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మంచిది. మీకు ఫ్యూచర్లో కూడా వాస్తుని పాటించొద్దని అనట్లేదు, కానీ కన్వీనియంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెస్ట్ అనమాట. చూసుకోవాలి. ఎందుకంటే ఈ నాన్ ట్రాప్ ఫ్లోర్ ట్రాప్ అనేది వాస్తవంగా ఈ బాత్రూంలో నాన్ ట్రాప్ ఈశాన్యంలో ఉండాలని వాస్తుశాస్త్రం లేదు. ఈ మధ్యకాలంలో అయితే ఇలా సిద్ధాంతాలు చెప్తున్నారు, కానీ వాస్తవానికి అది కాదు. నైరుతి తప్ప ఏ దిక్కులను మీరు బిగించుకోవచ్చు. అంటే వాయుమూల బిగించుకోవచ్చు లేదా ఆగ్నేయమూల బిగించుకోవచ్చు, కుదిరితే ఈశాన్యమూల బిగించుకోవచ్చు. ఈశాన్యమూల ఎల్ షేప్ గోడలు వచ్చినాయి అనుకోండి, ఈశాన్యమూల పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అలాగే మనకి అలాగని గుమ్మం తిన్నంగా ఈశాన్యంలో కావాలి అని గుమ్మం తిన్నంగా గుమ్మంలో పెట్టకూడదండి, అది తప్పు. ఎందుకంటే ఆ సబ్బు స్నానం చేసినా సబ్బు నొరకలు వచ్చి అక్కడ ఉండిపోద్ది. ఆ ఇల్లే మనిషి కాలు జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వినే ఉంటారు, బాత్రూంలో పడిపోయి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మీకు చుట్టూరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అది గుర్తుంచుకోండి. అలాగే మీరు చూసారు కదా సెప్టిక్ ట్యాంకులు, అలాగే మనం పాత లైన్ అయితే ఇచ్చాం ఆల్రెడీగా. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శానిటేషన్ సంబంధించి మాత్రమే ఛానల్లో ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న పైప్ లైన్ వచ్చి మనకి అంటే దక్షిణం వైపు మనం ఓన్ చేసిన తర్వాత చేలు కట్టుకునే స్టాల్ అయితే ఉంటాయి అనమాట. స్టీల్ వాష్ బేసిన్ పెడతారు, అంటే మల్టిపుల్ ట్యాప్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. దానికి సంబంధించిన ఈ సెట్టింగ్ అనమాట, ఈ పైప్ సెట్టింగ్ అంతా కూడా. అలాగే ఇక్కడ మనం దక్షిణ పక్క మూల కారణంలో ఒక పీ డ్రాప్ ఇచ్చాం రెయిన్ వాటర్ రావడానికి. అలాగే 2-3 కూడా ఇవ్వడం అయితే జరిగింది పీ డ్రాప్లు. అంటే మన వర్షం నీరు కూడా పైప్ లైన్ లోకి స్పీడ్ గా వచ్చేసి పైప్ లైన్ ద్వారా బయటకు పోద్ది అనమాట. అందుకనే మనం పీ డ్రాప్ ఇవ్వడం జరిగింది. చూసాక ఇది దక్షిణ వైపు రోడ్డు అనమాట. మీకు కనిపిస్తున్నంత కూడా దక్షిణ వైపు రోడ్డు ఉంది. అలాగే పడమర వైపు కూడా రోడ్డు ఉంది అనమాట. ఇది ఈ కళ్యాణ పనికి వచ్చి. సో ఇక్కడ ఏదైనా మనం నాంగల్ పైప్ అయితే యూజ్ చేసాము. అలాగే పీ డ్రాప్ సెట్ చేసాం అన్నమాట. ఆ పీ డ్రాప్ పైప్ లైన్ కలిపి ఒక చాంబర్లోకి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అన్నాన్ని భోజనం చేసిన తర్వాత చేరు కడుక్కునేప్పుడు ఎక్కువగా స్టకింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చాంబర్లో మనం తప్పకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవాలండి. లేదంటే మనకి అత్తమానం స్టక్ అయ్యి అక్కడ పాలగొట్టాల్సి వస్తూ ఉంటుంది. అదే మనకి పీ డ్రాప్ వాడడం కదా, దానికి ఏంటంటే స్మెల్ ఆప్షన్ కంపల్సరీ తప్పదు. ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ వీడియోలో 4 బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ 4 బాత్రూమ్ సంబంధించిన బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో ఈ లైన్లో కలపడం జరిగింది అనమాట. దానివల్ల మనం ఈ వేస్ట్ వాటర్ కోసం మనం పీ డ్రాప్ అయితే వాడుతున్నాం. ఇక్కడ చూసారు కదా ఈ బాత్రూమ్కి సంబంధించిన జాలీలు అనమాట. మీకు చాలా నీట్గా ఉంటాయి, స్క్వేర్ టైప్ అనమాట. ఇవి 4 పలకలుగా ఉంటాయి. టైల్స్ వాళ్ళ కటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం టైల్స్ పని చేసినప్పుడే ఈ జాలి తీసుకుని వాళ్ళకి ఇస్తే ఈ ప్రకారంగా వాళ్ళు కట్ చేస్తారనమాట. ఈ రౌండ్ కటింగ్ ఏంటంటే కొంతమందికి కుదరకపోవచ్చు, ఇలా తేడా వచ్చి అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ మనకి బాత్రూంలో మన పైపులు అయితే వచ్చినాయి కదా, ఆ పైపులు మనకి సెప్టిక్ ట్యాంక్లోకి
ఎలా నడిపించేసాం. ఈ ఎందుకు అలా సున్నం వేసామంటే మనకి పైపులు రేపు పొద్దున ఎలకలేక పట్టకుండా ఉండడం కోసం ఈ రకంగా మనం కప్పెట్టాం అనమాట. ఈ వేస్ట్ వాటర్ని తీసుకొచ్చి కూడా మనం ఈ సెప్టిక్ ట్యాంక్లో కలపడం జరిగింది. కింద పీడ్రాప్ పెట్టామండి. పైన వాస్తవం డమ్మి పెట్టకూడదు. డమ్మి పెడితే ఏమవుతుందంటే ఈ ఎయిర్ అనేది పట్టేస్తుంది అనమాట. ప్రస్తుతానికి పెట్టాం, దాంట్లోకి ఏం అనకుండా. అది పీడ్రాప్ అనమాట, అంటే ఫిల్టర్ చేయడం కోసం. లోన్ నాన్ ట్యాప్లు వాడడం వేస్ట్ వాటర్కి, బయట పీడ్రాప్ వాడడం అనమాట. దానికి కారణం సెప్టిక్ ట్యాంక్లో లైన్ కలిపాం కాబట్టి. మామూలు సెప్టిక్ ట్యాంక్ అవసరం లేదు, దాని పక్కన పైప్ వచ్చేస్తుంది టాయిలెట్ లైన్కి. కానీ వేస్ట్ వాటర్కి ఏంటంటే ఓన్లీ గ్యాస్ పెడతాం. కింద టీ పైన మనం నాంగల్ గ్యాస్ కప్పిస్తే సరిపోతుందండి. డమ్మీ అయితే వేయకూడదు. ఇక్కడ మీకు డమ్మీ వేసి చూపించాను, కానీ అంటే ఏం పడకుండా ప్రస్తుతానికి డమ్మీ వేసాం. కానీ ఆ డమ్మీ వేసాక ఎయిర్ పట్టేస్తుంది అనమాట, రన్నింగ్ అవ్వదు. సో అలాగే మనం రోడ్డు మీద పైప్ అయితే చెప్పాను కదా మీకు, రోడ్డు కొట్టేసి సిమెంట్ రోడ్డు కొట్టేసి పైప్ లైన్ అయితే వేసామన్నమాట. ఇది ఆరంగులాలే. లాస్ట్ మనకి వాయుమూలం ఉన్న ఛాంబర్లో ఫస్ట్ పెద్ద ఛాంబర్ అనమాట. ఆ ఛాంబర్లో కన్స్ట్రక్షన్ చేసి రోడ్డు తీసుకొచ్చి మన కాళ్ళలో సాధ్యం వరకు పైకే ఉండేలాగా, కాలువలో పైకి ఉండేలాగా చూసుకోవాలి పైప్ లైన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామంట లెవెలింగ్ అనేది కూడా. ఆ ప్లానింగ్ వేసుకొని ఆ ప్రకారం మనం లైన్ అయితే వేసుకోవాలి. అంతేగాని ముందు చేసేసుకుంటా వాటర్ ఉంటే మంచి వాటర్ ఉంటే కాలకన్నా కిందకి వెళ్ళిపోయేది అనమాట. చూసారు కదా, ఆ నారంగాలు కిందకు వెళ్ళకుండా ఉండడం కోసం లైన్ అనేది మనం లెవెల్ కరెక్ట్గా దారం టైట్గా లాగి సరిపడటం అయితే జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ వీడియో వచ్చి అపార్ట్మెంట్ అయితే చేసామన్నమాట. దాని వర్క్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.